హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ శ్రీరామచంద్రనగర్ ఏరియాలో ఉన్నానండి. ఇది క్వైట్ బ్యాక్ సైడ్ టు ఆయుష్ హాస్పిటల్ వస్తుంది. అలాగే మన మహానాడు రోడ్డుకి దగ్గరగా కూడా వస్తుంది. ఈ వీడియోలో అయితే మనకి ఒక స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్ అనేది రీసేల్కి వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 2 years ఓల్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 2 years అవుతుంది. సో ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఇది మహానాడు రోడ్డుకు కూడా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఫ్రెండ్స్, ముందుగా వీళ్ళు ఇక్కడ స్టైర్ కేస్ అయితే ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ స్టైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లాట్కి ఇదంతా కూడా మనకి కామన్ ఏరియా అండి. చూడొచ్చు, ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చు, కంప్లీట్ గ్రానైట్ యూస్ చేసి చేయించారు. అలాగే ఇంకా లిఫ్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చిందండి. క్యాల్వర్ బ్రాండ్ ఎలివేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అంతా చేయించడం జరిగింది, అది కూడా చూడొచ్చు. అండ్ ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే మనకి ఫ్లాట్ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుందండి. ఇంక ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ మనకి స్క్వేర్ పైప్తో ఐరన్ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో హెవీ గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంక ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఈ ఫ్లాట్కి ఇదంతా సిట్అవుట్ ఏరియా. ఈ సీలింగ్ కూడా చూడొచ్చు, సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మెయిన్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సింహద్వారం వచ్చేప్పటికి టేక్వుడ్ యూస్ చేయించి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా ఫ్లాట్కి లివింగ్ ఏరియా వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి టీవీ యూనిట్ వచ్చిందండి. ఇదంతా కంప్లీట్ టీవీ యూనిట్ వచ్చింది. ఇదంతా కూడా కంప్లీట్ టీవీ యూనిట్. అలాగే ప్రొఫైల్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ షోకేస్ చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు. కింద కూడా చూడొచ్చండి, స్టోరేజ్ స్పేస్ అంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కింద ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చారు. సో టీవీ యూనిట్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చండి, లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా మనకి స్ట్రక్చర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా లోపల కనిపించకుండా ఉండడానికి ఇక్కడ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా షో ఆర్టికల్స్ అవి పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేప్పటికి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది కంప్లీట్ డైనింగ్ స్పేస్ వస్తుంది. చూడొచ్చు, డైనింగ్ స్పేస్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. అలాగే ఈ సైడ్ మనకి స్టోరేజ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కొంచెం క్రాకరీ యూనిట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి పూజ గది వచ్చిందండి. గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. పూజ గది లోపల కూడా చూడొచ్చు, లైటింగ్ అది ప్రొవైడ్ చేశారు. నీట్గా ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కిచెన్ అయితే చూద్దామండి. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. సో ఇప్పుడు కిచెన్ అయితే చూపిస్తున్నాను. సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇచ్చారు ఏదైనా మనం పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మోడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. హైడ్రాలిక్ బాస్కెట్స్ అవి వచ్చినాయి. సో లోపల కూడా టైల్స్ వేయించడం జరిగిందండి, కింద కూడా. సో అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ వచ్చినాయి. అండ్ ఈ సైడ్ కూడా చూడొచ్చండి, మనకి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ స్పేస్ అంతా ఇచ్చారు. ఇక్కడ మనం చక్కగా ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకోవచ్చండి. పాసిబుల్ మన ఫ్రిడ్జ్ సరిపోతే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు, మొత్తం ఇక్కడ స్టోరేజ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకసారి వాష్ ఏరియా కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఇది కంప్లీట్ వాష్ ఏరియా వచ్చింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అంత ప్రొవిజన్ ఇచ్చారు. గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. సో కింగ్ సైజ్ కాట్స్ 2 పడతాయండి. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. పైన అయితే పుల్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా ఇవి మొన్నటి వరకు రెంట్కి ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని కొంచెం పెయింట్ వర్క్, చిన్న రిపేర్స్ మినహా ఫ్లాట్ అయితే అంతా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి డ్రెస్సింగ్ మిర్రర్, అలాగే వాకింగ్ క్లాజెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా వాకింగ్ క్లాజెట్ వచ్చింది.
అండ్ ఇక్కడ వచ్చేప్పటికి దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో కూడా ఇక్కడ స్టోరేజ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఇంకా వార్డ్రోబ్స్ అయితే ఈ సైడ్ వచ్చినాయి, పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేప్పటికి దీని అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో వాల్ టైల్స్ కూడా పై వరకు ఫ్లెక్సింగ్ చేయించడం అయితే జరిగిందండి. అండ్ ఈ సైడ్ వచ్చేపాటికి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేపాటికి మనకి బాల్కనీ వచ్చిందండి, ఇది రోడ్ సైడ్ బాల్కనీ. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, అండ్ గెస్ట్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది. ఒకసారి ఇప్పుడు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి, ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం చక్కగా 2 విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి. అలాగే ఇంకో విండో కూడా ఇక్కడ ఉందండి. సో గాలి వెళ్తురు చాలా చక్కగా ఉంటుంది ఫ్లాట్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసుకోవాలండి మనమే. ఇది డ్రెస్సింగ్ యూనిట్ మిర్రర్ అయితే మనం ఒకటి ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో చూసాం కదండి, ఈ 3 BHK ఫ్లాట్, ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేప్పటికి శ్రీరామచంద్రనగర్ ఏరియాలో ఉంది, ఆయుష్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే దీని మెజర్మెంట్స్ వచ్చేప్పటికి టోటల్ 2120 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1600 SFT వస్తుంది. ఇది యూడిఎస్ వచ్చేప్పటికి 75 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,10,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. సో ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే ఇది వచ్చేప్పటికి 4th ఫ్లోర్లో ఉందండి. సో దీనికి లిఫ్ట్, జనరేటరు, సీసీ కెమెరాస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇది అఫీషియల్ ఫ్లాట్. సో 100% ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో ఎవరైనా ఫ్లాట్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. సో ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంది కాబట్టి. ఇంకో విషయం వచ్చేప్పటికి మాది మార్కెటింగ్ ఫీల్డ్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.